అందరికీ నమస్కారం అండి. మనందరికీ కూడా తెలుసుకోవాలని ఉంటుంది 2025 సంవత్సరంలో జనవరిలో ఏమేమి మనకు పండుగలు వచ్చాయి, ఫిబ్రవరిలో ఏమేమి వచ్చాయి ముందుగా తెలుసుకోవాలనిపిస్తుంది కదా. అంతకంటే కుతూహలత ఉంటుంది మనకు. దానికోసమే మీకోసం అని అలాగే సెలవు దినములు ఏవైనా ముందుగానే ప్లాన్ చేసుకొని మనం ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ అలా ఏవైనా సెలవు దినములు ఉంటే అవన్నీ కూడా ఇవాళ చెప్తానండి. ఫిబ్రవరి నెలలో మనకి 28 రోజులు అయితే వస్తాయి. ఇది లీప్ ఇయర్ కాదు. దాంతోపాటుగా మనకి ఏ రోజులు మంచివి, ఏ రోజులు శుభకార్యాలకు అలా చూద్దాం. పండుగలు అయితే ముఖ్యంగా తెలుసుకుందామండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనకి మాఘమాసం స్టార్ట్ అయ్యి 4వ రోజు అయితే ఉంటుంది. కాబట్టి మనకి ఇది 3వ రోజు 4వ రోజు ఉంటుంది. కాబట్టి ఇది మనకి మాఘమాసం అంతా కూడా మొత్తం మాఘమాసమే ఉంటుంది. చివరి రోజున మాత్రం అమావాస్య ఉంటుంది. కాబట్టి ఇది మొత్తం కూడా 28 రోజులు మాఘమాసమే ఉంటుంది. 1వ తేదీ మార్కండేయ జయంతి అండి. అలాగే 3వ రోజు మనకి వసంత పంచమి. దీనిని మనము తప్పకుండా పూజించుకుంటాము, అక్షరాభ్యాసం చేసుకుంటాము, సరస్వతీదేవిని పూజించుకుంటాము కదా. చాలా మంచిది కదా. ఈరోజు మనం చేస్తే ఉదయం 10 గంటల లోపు చేయాలి. ఎందుకంటే పంచమి తేదీ ఆ రోజు వరకు మాత్రమే ఉంది. 4వ తేదీ సప్తమి తేదీ రథసప్తమి అండి. ఇది చాలా ఇంపార్టెంట్ కదా పండుగ. ఈ రథసప్తమి మనకి చవితి అలాగే అన్నీ కూడా ఇప్పుడే కలిసి వచ్చాయన్నమాట. పంచమి అయిపోయేసరికి షష్ఠి సప్తమి రెండు ఒకే రోజులో వచ్చాయి. కాబట్టి నెక్స్ట్ రోజే వచ్చేసింది మనకి పండుగ అనేది. 5వ తేదీ భీష్మాష్టమి అండి. దీన్ని భీష్మ తర్పణం అని కూడా అంటారు కదా. అది 6వ తేదీ మహానంద నవమి అండి. 7వ తేదీ గుత్తి సునామ జగిని అమ్మవారి జాతర. ఇది అమ్మవారి అంటే కులదైవం ఉంటుంది కదా, వాళ్ళ జాతర అనేది చేస్తారు. అలాగే 8వ తేదీ భీష్మ ఏకాదశి. దీనినే సర్వ ఏకాదశి, అంతర్వేది తీర్థము, హరిపద పుణ్యకాలము అని కూడా అంటారు. 9వ తేదీ మనకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణము. రేలంగి లక్ష్మీ నరసింహస్వామి గారు ఉంటారు కదా, అతని యొక్క స్వామి యొక్క కళ్యాణం అనమాట. దీనిని భీష్మ ద్వాదశి అని కూడా అంటారు. ఈ రోజునే సోపపదము తిర ద్వాదశి అని కూడా అంటారు. 10వ తేదీ వరాహ కల్పం అండి. ఈరోజు వరాహ కల్పాది అని కూడా అంటారు. అలాగే మనకి 12వ తేదీ సంక్రమణం, సూర్య సంక్రమణం కుంభరాశిలోకి అయితే వస్తారనమాట. అలాగే దాంతోపాటుగా 16వ తేదీ సంకటహర చతుర్థి. మనకు ప్రతి నెల కూడా సంకటహర చతుర్థి పౌర్ణమి వెళ్ళిన తర్వాత వస్తుంది కదా, అది అనమాట. ఈ రోజునే శ్రీకృష్ణదేవరాయల వారి జయంతి కూడా. అలాగే 18వ తేదీ యోగివేమన స్వామి వారి జయంతి. అలాగే 19వ తేదీ త్రిశ్రోష్టకములు అలాగే శతభిధాకార్తె అనేది ప్రారంభమవుతుంది. అలాగే ఇక్కడ నుంచి కూడా మనకి 20 నుంచి కూడా మనకి తాడిపత్రి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 22వ తేదీ మనకి దయానంద స్వామి వారి జయంతి అనమాట. అలాగే 24వ తేదీ మతత్రయ ఏకాదశి. మనకి వచ్చే రెండవ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి అంటారు కదా, అది అనమాట. 25వ తేదీ కంచి కామకోటి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారి జన్మదినము. మీకు ఇక్కడ కూడా మిస్ అవ్వకూడదు, ప్రతి దినము ప్రతి ఒక్కరిది కూడా చెప్తున్నాను, ఒక ఇంపార్టెంట్వే అని కాకుండా. దాంతోపాటుగా మనకి 26 మహాశివరాత్రి అండి. మహాశివరాత్రి, శివ కళ్యాణము, బ్రహ్మం గారి కళ్యాణం అన్నీ కూడా ఈరోజే అనమాట. 26వ తేదీ మనకి వచ్చేసింది అనమాట. 27 అరటి చతుర్దశి అని కూడా అంటారు. 28 టైలర్స్ డే అండి. మనకు ముఖ్యమైన పండుగలు చాలా కరెక్ట్గా పద్ధతిగా చేసుకోవాలి, ఇంపార్టెంట్గా చేసుకోవాలి అంటే మనకు వసంత పంచమి 3వ తేదీ, 4వ తేదీ రథసప్తమి, అలాగే 26వ తేదీ ఇది అనమాట మహాశివరాత్రి. దాని తర్వాత మధ్యలో వచ్చేవన్నీ కూడా ఏకాదశి కానీ, సర్వ ఏకాదశి కానీ, మతత్రయ ఏకాదశి కానీ అలాంటివి అయితే మామూలువి అలా అయితే ఉన్నాయన్నమాట. ఇదండి ఇవాళ వీడియో. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. దీన్ని బట్టి మీరు ఏవైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే చేయవచ్చు. అలాగే మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సర్వేజన సుఖినో భవంతు.